ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. పంచారామాల గురించి అందరికీ తెలిసి ఉంటుంది. పంచారామాల తరువాత అంతటి ప్రాముఖ్యత కలిగిన త్రిలింగ క్షేత్రాలలో ఒకటి అయిన శని ముక్తికాంత ముక్తేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ శివాలయం కోనసీమలోని అయినవెల్లి మండలం ముక్తేశ్వర గ్రామంలో ఉంది. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామివారి దేవాలయానికి 1 కిలోమీటర్ల దూరంలో, అలాగే అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోనసీమలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒక క్షేత్రంగా చెప్పవచ్చు. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర స్వామిచే ఈ శివలింగం ప్రతిష్ఠించబడినది. అలాగే ఈ గుడిని 3000 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లుగా శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారిచే ప్రతిష్ఠింపబడిన క్షణ ముక్తికాంత ముక్తేశ్వర స్వామి దేవాలయం అండి. అయితే పూర్వం జయబోధుడని ఋషి గారు ఉండేవారట. ఆయన భార్య ఉండేదట, శ్రవణ అనేవాడు. అయితే ఆవిడకు భర్త శాపం వల్ల శాపగ్రస్తుందట. ఆ శాప మోసం కోసమని ఆమెను కూడా పెట్టుకుని ప్రతి నది తీరాల్లో స్నానం చేయించుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే ఇక్కడ గౌతమి నది ఉందో కిలోమీటర్లో. ఈ నదిలో స్నానం చేస్తాడు. శాపీ మోసం మామూలుగా అయిపోయిందట. అప్పుడు నడమ్మ ఇంటికంటే సంవత్సరాల పిల్లలు నాకు ఎవరొద్దని పూర్వం అరణ్యం అట. ఈ అరణ్యంలో రామాశివ అంటూ ఉండిపోయిందట. అలా ఉంటుండగా త్రేతాయుగంలో రాముడు వారి పుష్పమానం వెళ్తుంటే ఈ తపశక్తిగా పుష్పమానం ఆగిపోయిందట. చూస్తే పుట్టల వైపు వస్తున్నాయట. రామాశివ శబ్దం తప్ప ఏం కనపట్లేదు. అప్పుడు లక్ష్మణ స్వామి వారు బాణం వేస్తే పక్కనే ముక్తిగుండం అని జల పొంగొస్తాం. ఆ నీటితో పుట్టలవి తడిపారు. శరీరం అంతా అరించిపోయి ఒక అస్థిబంధం ఉంటే రామాశివ శబ్దం చేస్తుందట. అప్పుడు నువ్వు ఎవరు ఏమిటంటే వృత్తాంతం చెప్పుకొస్తున్నాడు. శాపం ఎందుకు వస్తుంది ఇవన్నీ కూడా. అయితే నీ కోరిక ఏమిటండి? నా కోరిక ఏం లేదు. నన్ను ఇక్కడికి ఏ భక్తి అయితే కోరిక దర్శించడానికి వస్తారో వాళ్ళ క్షణంలో విముక్తి కలిగి వాళ్ళకని చెప్పింది. అయితే నీకు పరమేశ్వర సమర్థ పరమేశ్వరుని ఆరాధించి అలాంటి ముక్తినిచ్చే శివలింగాన్ని ప్రదర్శించి అప్పుడు ఆమె ఆయన యాక్సెప్ట్ చేసి క్షణ ముక్తికాంత ముక్తేశ్వర స్వామి అని పేరు పెట్టారన్నమాట. అంచేత క్షేత్రం ముక్తేశ్వర క్షేత్రం వెళుతుంది. ఇది గౌతమి పురాణంలో కూడా ఉంది క్షేత్రం గురించి. అయితే ద్రాక్షారామ, కోటిపల్లి, ముక్తేశ్వరం 3 కూడా త్రిలింగ క్షేత్రాలు అనమాట అండి. ఈ ముక్తిగుండం అన్నది కూడా నీరు ఎప్పుడు పోవడాలి, చాలా ఫ్రెష్ డ్రింక్ వాటర్ ఉంటుంది. దేవతాపతి నిదర్శనం అదండి. ఈ కార్తీక మాసం ఒకటి, శివరాత్రి ఒకటి, తర్వాత సంక్రాంతి పర్వదినాలు కొంచెం విశేషంగా ఉంటారు భక్తులు. దీన్ని అదే గుడి శాసన ప్రకారం 3000 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినట్టనే ఉందండి. శాసన ప్రకారం వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పడం 3000 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినట్టు ఉందని శాసనాలు చెప్తున్నారు అన్నమాట. ఈ గుడిలో ఇటువైపు చూసినా రాతి స్తంభాలు దర్శనమిస్తాయి. పురాతన గుడిగా చెప్పవచ్చు. ఈ స్వామిని దర్శించుకుంటే క్షణాలలో ముక్తిని ప్రసాదిస్తారు కాబట్టి క్షణకాంత ముక్తేశ్వర స్వామి అంటారు. 5 సంవారాలు దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని ప్రజల నమ్మకం. ద్రాక్షారామం, కోటిపల్లి, ముక్తేశ్వరం ఈ 3ంటిని త్రిలింగ క్షేత్రాలుగా పిలుస్తారు. మనం వెళ్ళిన రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులందరూ గుడిలో దీపాలను వెలిగించడంతో ఆలయం అంతా శివనామస్మరణతో భక్తిభావంతో నిండిపోయింది. ఇలాంటి మంచి వీడియోలను చూడడానికి అలా కోనసీమలో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.